sir. Yes, sir. The fan, sir. Hi. All the best for your exams. Good luck. Thank you, sir. Bye-bye. Bye, sir. Yeah, bye, sir. Hi, sir. Hi. Autograph? No, sir. Photograph? No, sir. Hijack? లేదు సార్ మీతో మాట్లాడాలి సార్ Any problem? పర్సనల్ Come, please come. Chepo. Juice, sir? Hi, sweetie. How's your boyfriend? He's fine, sir. Thank you. Welcome. Juice, sir? నో థ్యాంక్స్ Here. మీకు తెలుసా సార్ నువ్వు తెలుసా? అంటే తెలిసినట్టు మాట్లాడితేను ఏజ్ని బట్టి క్వశ్చన్స్ అడుగుతాను. అయినా ఇది మాకు అలవాటైపోయింది. ఏ సినిమా హాల్లోనో పోస్టర్లోనో టీవీలోనో చూసి మమ్మల్ని ఓన్ చేసేసుకుంటారు. కొంతమంది బ్రదర్గానో, కొంతమంది బావగానో, కొంతమంది మంచి భర్తగానో, రకరకాలు. కొంతమంది నీలాగా పర్సనల్ ప్రాబ్లమ్స్ చెప్పుకుంటూ ఉంటారు. అన్నట్టు శుభలగ్నం రిలీజ్ అయినప్పుడు ఒక విషయం జరిగింది. గుంటూరు నుంచి ఒక రౌడీ వచ్చి, సార్ మీ సినిమా చూసి మా ఆవిడ నన్ను అమ్మేస్తానంటుంది, ఏం చేయమంటారు సార్ అన్నాడు. పెద్ద రౌడీ అంటున్నావు, పెళ్ళం అమ్మేయటం ఏంటయ్యా, శుభ్రంగా నచ్చ చెప్పి వీళ్ళు కాపురం చేసుకొని చెప్పి పంపించాను. మా ఆర్టిస్టులు కొన్ని అదృష్టమే అదయ్యా. ఏ డైరెక్ట్ సంబంధం లేకపోయినా లక్షల మంది మమ్మల్ని ప్రేమించేస్తూ ఉంటారు, మేము వాళ్ళని అంతే ప్రేమిస్తుంటాం. అండ్ సీన్ రివర్స్ అయినట్టుంది కదా. నువ్వేదో నీ పర్సనల్ ప్రాబ్లమ్స్ చెప్దామని వస్తే నేనేదో వాగేస్తున్నాను. టెల్ మీ. నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను సార్. మనం పుట్టిందే అందుకు కదా. క్యారీ ఆన్. కానీ అమ్మాయి నేను లవ్ చేయట్లేదా? తెలీదు సార్, నేను ఇంకా చెప్పలేదు. ఏ రాగం సార్? సారీ హీరో. అభిరామ్ సార్. పేరు మోడర్న్గానే ఉంది, నువ్వే లేవు. నువ్వే కాదు, ఈ జనరేషన్ మొత్తం అలాగే ఉంది. ఏదో ఒక అమ్మాయిని చూసి ఐస్ అయిపోతారు, వయసు అయిపోయే వరకు చెప్పరు. గడ్డాలు పెంచి నీకుందా? స్టార్టింగ్ అయితే కొంచెం ఉందిలే. తిండి తినకుండా నిద్రపోకుండా పైన నుంచి ఎవడో పిలుస్తున్నట్టు ఆకాశం ఇంకా ఎర్రి చూపులు చూస్తూ ఉంటారు. ఏదో ఒక రోజు అమ్మాయి భుజం తట్టి వెడ్డింగ్ కార్డ్ చేతిలో పెట్టి వెళ్ళిపోతుంది. మళ్ళీ ట్రయల్ బిగిన్, రిజల్ట్ సేమ్. అవసరమా? చూడు హీరో, లవ్ చేస్తే చెప్పాలయ్యా, లోపల దాచుకుంటే పేలి చచ్చిపోతావు. బట్ నా పొజిషన్ డిఫరెంట్ సార్, నేను అమ్మాయికి చెప్పలేను. కొంపదీసి పెళ్ళైనమ్మాయా? ఏయ్ తప్పు కాదు సార్, నా ప్రాబ్లం వేరు. క్యాష్ ప్రాబ్లమా? నో ప్రాబ్లం, నేనున్నాను. లేదు సార్, ఆల్రెడీ ఇంకో లవర్. ఎవరు, నీ ఫ్రెండా? నేనే సార్. దొబ్బెత్తనావు కదయ్యా. ఓ సారీ సార్. 15 రోజులుగా స్విట్జర్లాండ్లో పగలనగా రాత్రి అనగా తిండి తిప్పలు లేకుండా చల్లో వనికి ఎండలో ఎండి షూటింగ్ ఫినిష్ చేసి సెటిల్మెంట్కి వచ్చేసరికి ప్రొడ్యూసర్ జంపు. ఆ తెల్లవాళ్ళని సెటిల్ చేసి మా క్రూని కన్విన్స్ చేసి వాళ్ళందరికీ టికెట్లు తీసుకుని ఫ్లైట్ ఎక్కించి హాయిగా ఇంటికి వెళ్ళి పిల్లల్ని చూసుకుందాం నేను బయలుదేరితే ఈడేవడండి అడ్వాన్స్ వచ్చి చెప్పి నా బతుకు అంతపురం చేస్తాడు. సారీ సార్, నా లవ్కి నేనే ప్రాబ్లం. ఈ అమ్మాయిని చూడకముందు నేను ఆల్రెడీ ఇంకో అమ్మాయితో లవ్లో ఉన్నాను. దెబ్బకి నిద్ర ఎగిరిపోయింది. కమ్ అగైన్. ఎస్ సార్. ఇంత జరికిచ్చావేంటయ్యా? నేను ఎన్ని లవ్ స్టోరీలు చేశాను, ఇలాంటి ట్విస్ట్ ఎప్పుడు వినలా. ప్రాబ్లం లవ్దో మీ జనరేషన్తో నాకు అర్థం కావట్లేదు. ఇంట్రెస్టింగ్. ఐఎమ్ టోటలీ కన్ఫ్యూజ్ సార్. మీ టూ. దీనికి వెంటనే సొల్యూషన్ నేను కూడా చెప్పలేకపోతున్నానయ్యా. ఓ పని చేయి సార్. మనం కొన్ని విషయాలు మైండ్తో ఆలోచిస్తాం, కొన్ని హార్ట్తో ఆలోచిస్తాం. ఈ విషయం మాత్రం గో విత్ యువర్ హార్ట్. This is my opinion from my heart. Take your decision with your heart. అప్పుడే ఓపెన్ చేయలేరు. ఓకే? సాల్వ్ చేస్తారనుకుంటే లాక్ చేశారేంటి సార్? కీ నీ దగ్గరే ఉంది కదా. ఎనీవేస్, నేను అనుకుందే నువ్వు అనుకుంటావు. హియర్స్ మై కార్డ్, టెక్స్ట్ మీ యువర్ నంబర్. ఓకే? ఓకే ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. గుడ్ లక్ హీరో. టీవీలో రియాలిటీ షోస్ లాగా ఇక్కడ దబ్ 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 సౌండ్లు, టెన్షన్లు, బీపీ పెరగడాలవి ఏ ప్రాబ్లమ్స్ లేకుండా డైరెక్ట్గా అనౌన్స్మెంట్ చేస్తున్నారు. అండ్ ద విన్నర్స్ ఆర్
చందు అండ్ దీప్తి. నేను చాలా షోస్కి జడ్జిగా వెళ్ళాను, చాలా మంది సూపర్ స్టార్స్తో డ్యాన్స్ చేపించాను. బట్ ఈ కాంపిటీషన్లో, ఈ స్టేజ్లో చందు అండ్ దీప్తి దుమ్ము లేపారు. థ్యాంక్ యూ. బాగానే చేశారు, బాగా చేశారు, సూపర్గా చేశారు, ఫ్యాంటాస్టిక్గా చేశారు అని రొటీన్ కామెంట్స్ కాకుండా అద్భుతంగా క్యారెక్టర్స్లో జీవించారంటే కరెక్ట్. ఇది మైండ్లోకి తెచ్చి పెట్టుకుంటే వచ్చే ఎక్స్ప్రెషన్స్ కాదు, మనసులో పుట్టి బయటికి రావాల్సిన పర్ఫార్మెన్స్ ఇది. చందు అండ్ దీప్తి, హ్యాట్స్ ఆఫ్. వీళ్ళిద్దరు మధ్యన ఇప్పటి వరకు ప్రపంచానికి అర్థం కాని సేమ్ ఓల్డ్ అండ్ ఆల్వేస్ న్యూ కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుంది. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఐ థింక్ దే ఆర్ ఇన్ లవ్. ప్రేమికులు కాకపోతే ఇంత ప్రేమ, ఇంత బాధ, ఇంత విరహం ఎక్స్ప్రెస్ చేయడం ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. ఐమ్ ఐ రైట్? థ్యాంక్ యూ ఎవరిబడి. తరుణ్ మాస్టర్ చెప్పినట్టు నేను దీప్తి లవ్లో ఉన్నాం. ఐ రిపీట్, దీప్తి నేను లవ్లో ఉన్నాం. బట్ ఒక చిన్న కరెక్షన్. దీప్తి అభిరామ్ అనే మరో వ్యక్తితో లవ్లో ఉంది, నాకు బిందు అనే గర్ల్ ఫ్రెండ్ ఉంది. అందుకే చెప్పాను వీఆర్ ఇన్ లవ్, బట్ ఆ పార్ట్నర్స్ ఆర్ డిఫరెంట్. థ్యాంక్ యూ. హే చందు, తరుణ్ మాస్టర్ చెప్పినట్టు మాకు లవ్ గురించి తెలుసు, కానీ మేమిద్దరం లవర్స్ కాదు, బట్ వీఆర్ గుడ్ ఫ్రెండ్స్. ఒకరి గురించి ఒకరికి పూర్తిగా తెలిసిన ఫ్రెండ్షిప్ మాది. లవ్కి ఎంత వాల్యూ ఇస్తామో ఫ్రెండ్షిప్కి ఇంకా ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తాం. థ్యాంక్ యూ. జనరేషన్ పాడైపోతుంది, యూత్ చెడిపోతున్నారని గోల పెట్టే వాళ్ళకి వీళ్ళే కరెక్ట్ ఆన్సర్ అండి. బ్యూటిఫుల్. జస్ట్ లుక్ ఎట్ దెమ్, జస్ట్ లుక్ ఎట్ దెమ్. ఏజ్లో చిన్నవాళ్ళైనా మనసులో చాలా పెద్దవాళ్ళు, కానీ మనం పెద్దవాళ్ళు చాలా చిన్నగా ఆలోచిస్తున్నాం. అర్జెంట్గా వాళ్ళిద్దరికి సారీ చెప్పాలి. ఆడా మగ ఆపోజిట్ సెక్స్ కలిసి తిరిగితే అంతే, మనకి వేరే థాటే రాదు. షేమ్ ఆన్ us. ఫ్రెండ్షిప్కి లవ్కి డిఫరెన్స్ తెలుసుకోండి ప్లీజ్. ఐఎమ్ సారీ. I wish you heartful congratulations for your play. And I pray that your friendship live ever long after you die. ఫస్ట్ టైం నా క్యాలిక్యులేషన్ దెబ్బతింది, ఓడిపోయాను రా. నువ్వే కరెక్ట్. భలేవారు బాబా, వీళ్ళు మంచోళ్ళని అందరూ ఇలాగే ఉంటారా? మీరే కరెక్ట్. హాయ్ అభి. హే, హౌ యూ? 3 months 90 days ఎంత ఏడిపించావురా? ఎన్నిసార్లు గుర్తొచ్చావు తెలుసా? ఫోన్ లేదు, నెట్లో దొరకవు, చంపేయాలి నిన్ను. ఇప్పుడు ఇచ్చే. నో స్మోకింగ్, నో డ్రింకింగ్. ఇచ్చే. ఐ కాంట్ వెయిట్. కమాన్. నవ్వకు. రావడం లేట్ చేస్తుంటే ఏడిపే మిగిలేదు నీకు. అటు చూడు, తనే చందు. బాగా ఇంప్రెస్ చేశాడు నన్ను. ఐ టోల్ యూ నా, దీప్తి అన్న ఒక ఫ్రెండ్. అదిగో బాగున్నాడు కదూ? నిన్నే మేమిద్దరం ఒక మైండ్ ప్లే చేసాం, సూపర్గా వచ్చింది. ఫస్ట్ ప్రైజ్ కూడా మాకే. జడ్జిగా వచ్చిన తరుణ్ మాస్టర్ అయితే షాక్ తెలుసా? యు నో వాట్ హి సెడ్? నేను చందు గ్రేట్ లవర్స్ అని. తర్వాత ఇద్దరం క్లారిఫై చేసాంలే. యాక్చువల్లీ షీ హ్యాడ్ అ బాయ్ ఫ్రెండ్ అండ్ ఐ లవ్ మై బేబీ బిందు అని చెప్పేశాం. క్లారిటీ ఉండాలి కదా. ఏంటి? బట్ ఐ మిస్ యూ సో మచ్ రా. అసలు ఆ టైంలో స్టేజ్ పైన దీప్తియే లేదు, అంతా నువ్వే. ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ నిన్నే తలుచుకుంటూ చేశాను. అప్పుడు నా ముందున్నది చందు కాదురా, యు అండ్ ఓన్లీ యూ. 3 monthsకి ఇలా అయిపోయాను. నిజంగా నువ్వు లేకపోతే ఏమైపోతాను? చచ్చిపోతాను కదా. ఈ 3 months ఏదో నవ్వుతూ తిరిగేశాను, కానీ నేను మాత్రం అక్కడ నీతోనే ఉన్నాను రా. ఇక్కడ నువ్వు లేవు, నేను లేను. చందు, అవి మై హీరో.
హాయ్ హాయ్ బై ది వే దిస్ ఇస్ బిందు మై స్వీట్ హార్ట్ మై హార్ట్ బీట్ అన్నీ ఇవిడే. హాయ్ హాయ్ సే హాయ్ నా సే హాయ్ ఓకే గైస్ లెట్స్ మూవ్ ఆన్. ఎస్ నేనెందుకు వేరే కళ్ళకి స్వప్నంగా వెళ్ళాను, నువ్వెందుకు ఏమీ తెలియక స్వచ్ఛంగా ఉన్నావు. జన్మంతా నిన్నే తలచేలా చేశావు, ఎదచాలని ప్రేమను పెంచి నా కోసం చూశావు. బ్రతుకంతా ఉండాలి నీవే నేనై. మనం కొన్ని విషయాలు మైండ్తో ఆలోచిస్తాం, కొన్ని హార్ట్తో ఆలోచిస్తాం. ఈ విషయం మాత్రం గో విత్ యువర్ హార్ట్. హలో సార్. వాట్ హీరో, ఏం చేసావు? నా మనసు చెప్పిందే చేశాను. గుడ్. ఇప్పుడు నేను ఇచ్చిన లెటర్ చదువు. గుడ్ లక్ హీరో. థ్యాంక్ యూ సార్. బాయ్. ఏమైంది? చలో వాట్సాప్